ఇంటిని చూసి ఇల్లాల్ని చూడాలని అంటారు. తిరుపతి నగరాన్ని చూస్తే ఆ మాట గుర్తొస్తుంది. ఆధ్యాత్మిక నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం ఎందరో పారిశుద్ధ్య కార్మికులు రేయింబవలు శ్రమిస్తున్నారు. రోడ్లన్నీ అద్దంలా, కాలువలన్నీ శుభ్రంగా, వీధులన్నీ పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో శ్రామికుల కష్టం అద్వితీయం. పనే పరమావధిగా భావిస్తూ రోడ్లపై పేరుకుపోతున్న చెత్తా చెదారాన్ని తొలగిస్తూ నగర ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్నారు. స్వచ్ఛతలో దేశంలో తిరుపతికి ర్యాంకుల సాధనలో కార్మికులే సైనికులై కీర్తిని తెచ్చిపెడుతున్నారనడంలో సందేహం అవసరం లేదు. తిరుపతిని ఆధ్యాత్మికంగానూ సంస్కృతి సాంప్రదాయాలు భావితరానికి తెలియచెప్పేలా నగరపాలక సంస్థ అధికారులు పలు గోడలకు చిత్రాలు, ప్రధాన కూడలలో విగ్రహాలు ఏర్పాటు చేయిస్తున్నారు. అందులో భాగంగా బస్టాండ్ వద్దనున్న పూర్ణకుంభం సర్కిల్లో సఫాయి మిత్రుల విగ్రహాలను ఏర్పాటు చేయించారు. శుక్రవారం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మున్సిపల్ వర్కర్స్ యూనియన్, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా పారిశుద్ధ్య కార్మికులు కష్ట నష్టాలతో కూడిన పాటలు, తిరుపతి నగరానికి వారు చేస్తున్న సేవలపై ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, నాగరాజు, గుర్రప్ప, సూరి తదితరులు ఆలపించిన గేయాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ సఫాయి మిత్రుల విగ్రహ ఆవిష్కరణ చేపట్టిన అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. తిరుపతి ఖ్యాతిని, పవిత్రతను కాపాడడంలో కార్మికులు సైనికుల్లా పనిచేస్తున్నారని కొనియాడారు. 2022లో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మొదటి ర్యాంక్ సాధించడం వెనుక పారిశుద్ధ్య కార్మికుల పాత్రే కీలకమని తెలిపారు. కార్మికులను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ కార్మికులు తమ బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సఫాయి మిత్రుల విగ్రహ ఆవిష్కరణ తన చేతుల మీదుగా నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. నగరపాలక సంస్థ అధికారులు కనిపిస్తున్నా తెర వెనకాల కష్టపడి తిరుపతికి ఈ ఖ్యాతి తెచ్చి జనాల ఆరోగ్యాన్ని కాపాడి ఈరోజు తిరుపతి పవిత్రతను, స్వచ్ఛతను కాపాడింది పారిశుద్ధ కార్మికులు అని చెప్పి ఈరోజు ఇలాంటి విగ్రహ స్థాపన ఒకటి కాదు తిరుపతి అంతా పెట్టినా కూడా మీ కీర్తికి సరిపోదు. ఈ రోజు నగరపాలక సంస్థ తరఫున మీ అందరికీ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అండ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మీకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ చాలా మంది కూడా తెలియదు. వాటి గురించి చిన్న అవగాహన ఇస్తాను నేను. సో ప్రతి ఒక్క పారిశుద్ధ కార్మికులు కూడా NSKFDC కింద మనకి వెహికల్స్ పర్చేస్ లోన్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకుని ఫ్రీగా వెహికల్స్ పర్చేస్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ హైర్ పెట్టుకోవచ్చు మీరు. సో ఇది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు కూడా మీ అందరికీ సోషల్ సెక్యూరిటీ కింద మన సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు, స్టేట్ గవర్నమెంట్ పథకాల కింద ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, బీమా యోజన కింద మీకు నెలకు మన సంవత్సరానికి ప్రీమియం 436 రూపాయలు కట్టితే మనకి 2 లక్షల రూపాయల యాక్సిడెంట్లు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. సో దాంతో పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ, అటల్ పెన్షన్ యోజన కానీ మనకి 1000 నుంచి 5000 పెన్షన్ వచ్చే ప్రోగ్రాంలు ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ లో ఎన్రోల్మెంట్ చేసుకుంటే 5 లక్షల దాకా మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాల్లో 25 లక్షల దాకా మనకి కవర్ అవుతుంది. దాంతో పాటు ESI